హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ టెల్లింగ్ విత్ ఆర్ట్ ఆఫ్ ముగ్గులు. ఇక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ వచ్చి ఇక సీనయ్యతో మా కూతురి పెళ్ళండి అనేసి ఇక చెప్తూ ఉండడంతో సీనయ్యకి ఇక రాధమ్మ గురించి గుర్తుకొచ్చి నా రాధమ్మ ఎంత బాధపడుతుందో, తనని చాలా బాధపడుతున్నాను, తనని పెళ్లి కూతుర్లా చూడాలని, తనకి పెళ్ళి చేసి కన్యాదానం చేయాలనేసి అరుపులు, ఆ పెళ్ళి హడావిడి అంతా ఎంత బాగుంటుందో కదా. నా రాధమ్మకు నేను అలా ఎప్పుడు చూస్తానో, నేను చూడగలనో లేదంటే లేదో అనేసి ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఏదైతే ఇంటికనేమి కూతురు అల్లుడు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను వచ్చినా రాకున్నా వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలని ఇక్కడ నుంచే దీవెనలు ఇస్తున్నా అనేసి ఇక చెప్తూ ఉంటాడు. ఇక ఆ కానిస్టేబుల్ మాత్రం ఇక బాధపడుతూ ఇక సీనయ్యని చూస్తూ ఉంటాడు. ఇక సీన్కి వచ్చేస్తే ఇక రాధ వాళ్ళ అమ్మ మాత్రం ఇక తన కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక వేరే వాళ్ళని పంపించి ఎక్కడైనా ఉందేమో వెతకండి రా అనేసి కనడంతో తోడు పెళ్లి కూతురు కోసం అనేసి వెళ్ళింద్ర తన ఫ్రెండ్ పెళ్ళి ఉందని చెప్పి ఇంతకి రాలేదు, అసలు ఏమైంది అనేసి ఇక టెన్షన్ పడుతూ, ఎవరైనా రౌడీలు ఏమైనా చేశారా అనేసి ఇక టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది. ఇక అంతలో సింక్ వచ్చేస్తే ఇక ఇద్దరికి కూడా పెళ్ళైపోవడంతో రాధ మరియు విక్కీకి ఇక అంతలో దమయంతి వాళ్ళిద్దరిని చూసి అసలు ఇది పెళ్ళే కాదు, ఇది అసలు ఈ ఇంటి కూడలే కాదు అనేసి కనడంతో ఇక అంతలో ఆ తాళి తెంచిపోతూ ఉండగా దమయంతి ఇక విక్కీ మాత్రం వెంటనే స్టాండ్ తీసుకొని తను నా భార్య, తన మీద చేయి వేసే అధికారం ఎవరికీ లేదు అనేసి ఇక అనడంతో ఇక దమయంతి మరియు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు రామచంద్రం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక విక్కీ వాళ్ళ నాన్న మాత్రం విక్కీ నచ్చింది చేశాడు, తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, దాంట్లో తప్పేముంది అనేసి ఇక వాదిస్తూ ఉంటాడు. ఇక రామచంద్రయ్య కూడా విక్కీ మనసుని బాధ పెట్టలేక ఇక తన ఇంటికి తీసుకెళ్దామని నిర్ణయించుకుంటాడు. కానీ దమయంతి ప్రియ మాత్రం ఇక ఏమాత్రం ఆలోచించకుండా గొడవ పెద్దది చేస్తూ అలానే కొనసాగిస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.